హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఆర్జీ రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఒక డే గ్యాప్ తీసుకున్నాక ఆ నెక్స్ట్ డేనే ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. షూటింగ్కి వెళ్ళేసి వచ్చాను. షూటింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వర్షినితో మాట్లాడుతున్నాను. ఇంకో 2 డేస్లో తనకి స్కూల్ రీఓపెన్ ఉంది. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకి కొన్ని విషయాలు చెప్పేళ్ళాను. ఏంటంటే ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ అంటే దగ్గరలో ఒక 2-3 అవర్స్లో వచ్చేసే వర్క్ ఏమైనా ఉంటే నేను రైస్ కుక్కర్లో పెట్టి వెళ్తూ ఉంటాను అనమాట. తను ఆన్ చేస్తూ ఉంటుంది. బట్ అప్పటికి నేను ఎక్కువ తనకి కిచెన్ వర్క్స్ అవి ఎక్కువ హ్యాండిల్ చేయడం ఇంకా నేర్పించలేదండి. తొందరలో నేర్పించాలి. అయితే ఈ వీడియో అంతా కూడా ఒక 15 డేస్లో నేను ఏమేమి చేశాను, వర్క్స్, తర్వాత కొన్ని రెసిపీస్ అవన్నీ ఉంటాయి. ఈ రెసిపీస్ అన్నీ కూడా హెల్దీ రెసిపీస్. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ నేను మిస్ అయిపోయానే అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి వెజిటేబుల్ ఓట్స్ అండ్ పెసరపప్పు వేసి ఉప్మా చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్. లాస్ట్ 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ వరకు నేనైతే మంచిగా రెసిపీస్ చేసుకున్నాను. కొంచెం టైం తీసుకొని ఇట్లా ఓట్స్తో ఉప్మా చేయటము, పెసరపప్పు ప్లేస్లో శనగలు యాడ్ చేయడం, బొబ్బర్లు యాడ్ చేయడము, కాబూలీ శనగ యాడ్ చేయడము, ఇట్లాంటివి బాగా చేశాను. ఓపిక ఉండింది. అండ్ దెన్ కమింగ్ టు జూలై నుంచి అయితే ఎక్కువ చేసుకోలేకపోయాను. ఏదో ఒక మీల్ మాత్రమే హెల్తీగా ఉండేది. లేదు అంటే ఇంకా నార్మల్గా మామూలుగా మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్, నైట్ చపాతీ ఆర్ ఏదైనా టిఫిన్, లేదంటే మళ్ళీ రైస్. అదనమాట ఇక్కడ నేను చేస్తున్న రెసిపీ. ఒకసారి మీకు చెప్తాను. ఏం లేదండి, స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ఒక్క విజిల్తో అయిపోతుంది. కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాక మీ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఆనియన్, క్యారెట్, క్యాప్సికము, ఆలు, ఇంకా ఇంకేవైనా కూడా మీకు వెజిటేబుల్స్ ఉంటే బఠానీ లైక్ నేను వేసాను కదా, వేసుకున్నాక దెన్ ఒక కప్పు ఓట్స్ వేయండి అండ్ ఒక కప్పు పెసరపప్పు వేయండి. దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసి కలిపేసి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసేయండి. ఒక్క విజిల్లో సూపర్గా యమ్మీగా ఉండేటువంటి ఓట్స్ ఉప్మా అయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. ఓట్స్ సింపుల్గా పాలల్లో అండ్ సాంబార్ రైస్తో ఇట్లా తినొచ్చు. బట్ అంత బాగుండదు, చప్పచప్పగా ఉంటాయి. కానీ ఇలా కనుక ట్రై చేశారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఓట్స్. మీరు వాటర్ పోసుకునేటప్పుడు మీ ప్రెషర్ కుక్కర్ని బట్టి కొంచెం లిక్విడ్గా వచ్చే విధంగా వాటర్ పోసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మార్నింగ్ అంతా ఫ్రూట్స్, ఇలా ఆఫ్టర్నూన్. అండ్ దెన్ నేను మా ఎఫ్ఎంలో న్యూ ఆర్జెస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. అది ఆ రోజు ఏంటంటే రామోజీరావు గారు ఎక్స్పైర్ అయిన డే. ఆ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ పని కూడా ఉండింది నాకు. ఒక చిన్న లీగల్ ఇష్యూది వర్క్ కూడా ఉండింది. ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళాను అనమాట. హ్యాపీ స్కూలింగ్. ఆగు మరి, ఇటు తిరుగు. అండ్ శనగపిండితో కొన్ని రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్పెషల్గా మనకి నల్ల శనగలు ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టుకొని కనుక ఇట్లా ఒక చపాతీ చేసుకుంటే ఫుల్ అయిపోతుంది మనకి పొట్టంతా. ఇది ఎప్పుడైనా నేను డిన్నర్ టైంకి చేసుకునేదాన్ని, లేదు అంటే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకునేదాన్ని బాక్స్లో. దీనికి 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో కసూరి మేతి, పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, కాస్త వామ, అండ్ మన దగ్గర ఒకవేళ పన్నీర్ ఉందనుకోండి, పన్నీరు, లేదంటే క్యారెట్ ముక్కలు, ఇంకేమైనా బీట్రూట్ కానీ, ఆనియన్, టమాటా ముక్కలు, ఇలాంటి వెజిటేబుల్స్ కొన్ని మనం యాడ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవడమే అనమాట. నాకు పన్నీర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను పన్నీర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవడం బాగుంటుంది కదా అని. లేదు అంటే మీరు ఎగ్ కూడా ఇక్కడ బీట్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఒక చపాతీ లాగా మనం చేసుకొని, అంటే అది రాదు కరెక్ట్గా, లైక్ పరోటా అనుకోండి, అట్లా మనం చేత్తో మెదుముకుంటూ, లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీదే కొంచెం పిండి తీసుకొని అలా అలా టిక్కీలాగా చేసుకొని, అంటే పూరీ సైజ్ అంతవరకు బాగా కాలుతాయి. మూత పెడితే చక్కగా కాలుతాయి. పిండి
కలిపిన తర్వాత ఒక 10-15 మినిట్స్ పక్కన పెడితే బాగుంటుంది. ఇంకొక టిప్ కూడా ఏంటంటే ఇందులో ఒక స్పూన్ మీరు పెరుగు కూడా వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. చూసారు కదా, తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇన్ని రెసిపీస్ అన్నీ కూడా నేను చాలా షూట్ చేశాను, బట్ అవన్నీ అప్పుడు నేను ఎడిట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ హెల్దీ లైఫ్ స్టైల్కి మళ్ళీ వెళ్ళాలి. ఎందుకు మళ్ళీ నేను మార్చుకున్నాను అనేది కూడా చెప్తాను. ఎందుకు మారింది నా లైఫ్ స్టైల్ అనేది కూడా చెప్తాను. ఎఫ్ఎంకి వెళ్తున్నాను, 2-వీలర్ తీయట్లేదు, బస్లో వెళ్ళిపోదామని చెప్పి ఆధార్ కార్డ్తో ఫ్రీగా బస్లో వెళ్తున్నాను నేను కూడా. నేను వెళ్ళేది నాంపల్లి, ఉప్పల్ దగ్గర బస్ ఎక్కేసి బిర్లా మందిర్ దగ్గర దిగుతాను. అక్కడి నుంచి మళ్ళీ బస్ అన్న ఎక్కుతాను ఆల్ ఇండియా రేడియోకి, లేదంటే బై వాక్ అస్సలు ఇప్పుడైతే వెళ్ళట్లేదు, మళ్ళీ బస్ ఎక్కే వెళ్ళాను అనమాట. ఇంకా చెప్పాను కదా, ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా చాలా వీడియోస్ చేసుకున్నాము రామోజీరావు గారికి సంబంధించి. ఆయన దగ్గర మేము వర్క్ చేయడము, ఆయనతో నాకున్న కొన్ని మెమరీస్ ఇవన్నీ కూడా చాలానే మాట్లాడుకున్నాము. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మేము ఆర్ఎఫ్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది మా ఎంప్లాయీస్, కోవర్కర్స్ కాల్ చేశారు రండి అని. నా కోసం ఇంకా పృథ్వీ కూడా వెళ్ళలేదు. ఆ రోజు వర్షిని స్కూల్కి వెళ్ళింది, మళ్ళీ తను వచ్చేయచ్చు. బట్ ఏంటంటే ఆ రోజు వెళ్ళడానికి మాకు కుదరలేదు. కొన్ని సందర్భాలలో మనము వెళ్ళం కదా అంత్యక్రియలకి. సో అటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాము. అండ్ నేను చెప్పాను కదా, ఒక లీగల్ ఇష్యూ కూడా ఉండింది, అది క్లియర్ చేసుకోవడానికి అది ఆ రోజు డెడ్ లైన్ అనమాట. అందుకే ఆ రోజు నేను ఇంకా ఎఫ్ఎంలో ట్రైనింగ్ ఇచ్చి ఆ ఇష్యూ చూసుకొని వచ్చాను. బట్ ఎప్పటికీ ఆయన అయితే మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాము. చాలా చిన్న ఏజ్లో 3rd క్లాస్ అట్లా ఉన్నప్పుడు అన్వేషిత సీరియల్ జరుగుతున్నప్పుడు మొదటిసారి నేను వాడిని చూశాను. ఆయనతో వర్క్ చేయడము, నా వాయిస్ బాగుంది అని ఆయన ఒక అప్రిషియేషన్ ఇవ్వడము ఎప్పటికీ గుర్తుంటుంది. ఇంకా దూరదర్శన్లో న్యూట్రిషన్ షో చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ప్రస్తుతం చేయట్లేదు, లీవ్లో ఉన్నాను. ఎందుకు అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడ మేకప్ అయిపోయింది, ఎక్స్పర్ట్తో నేను రెడీ అయిపోయి వాళ్ళతో ఇంకా క్వశ్చన్స్, ఇంట్రో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మేకప్ రూమ్లోనే మేము ముందు రోజు ప్రిపరేషన్ ఉంటుంది, ఆ క్వశ్చన్స్ అన్నీ రాసుకొని. ఇదంతా ఏంటంటే యాక్చువల్గా దూరదర్శన్ కానీ, ఈటీవీ కానీ, ఆల్ ఇండియా రేడియో కానీ హోంవర్క్స్ అనేవి బాగా చేయిస్తారు మా దగ్గర ఉండే హెడ్స్. రాయడము, ప్రతి మాటని ముందు ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పడము, ప్రతి క్వశ్చన్ని పేపర్ మీద రాసుకోమని చెప్పడం వల్ల మనకి ఆన్ స్క్రీన్ పర్ఫెక్షన్ అనేది బాగుంటుంది. మనం క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కూడా మనలో క్లారిటీ ఉంటుంది, చెప్పేవాళ్ళు కూడా ఈజీగా చెప్తారు. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా కూడా దీనికి రిలేటెడ్గా అడుగుతామని ముందుగా మాట్లాడుకుంటాం అనమాట. ఎంత లైవ్ అయినా కూడా ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ రోజు వేరే ఇంటర్వ్యూ కోసం సంధ్యా జనక్ గారు వచ్చారు, ఆవిడని నేను కలిశాను. నా శారీ బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఆవిడ సినిమాలు కూడా చూస్తూ ఉంటాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో రోజు ఇది నీళ్ళు బాగా తాగుతున్నాను, కూర్చొని ఒక 2 బాటిల్స్ తాగేసాను నీళ్ళు. వాటర్ కూడా బాగా తాగాలని ఇప్పుడు పెట్టుకున్నాను, అంటే చిన్న చిన్నగా మళ్ళీ నా హెల్దీ లైఫ్ స్టైల్కి వచ్చేద్దామని. ఇంకా కొంచెం ఒంట్లో బాలేక హాస్పిటల్కి వెళ్ళొచ్చాక ఆ రోజు అరౌండ్ 10 అయిపోయింది. ఇంకా బయట తిందాం అనుకొని తింటున్నాము, నాకు కూడా తినాలనిపించింది. సో తింటూ ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి మేము వెళ్ళింది కేపీహెచ్బిలో సృజన మాల్ దగ్గర. అక్కడ చైతన్య రెస్టారెంట్ చాలామందికి తెలిసి ఉంటుంది, చాలా బాగుంటుంది. దాని పక్కన ఉందండి ఇది. బాగుంది, చాలా చాలా బాగుండింది. ఇప్పటికీ కూడా ఆ ఫ్లేవర్ నాకు బాగా గుర్తుంది. మా క్లాస్మేట్స్కి కూడా నేను చెప్దాం అనుకునే, అక్కడ బాగుంది ట్రై చేయండి అని చెప్పి. మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను, ఇదేం ప్రమోషన్ కాదండి, నేను డబ్బులు పెట్టి తిన్నాను కాబట్టి బాగుంది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇది ఈ వీడియో. ఇలా ఒక 15 రోజులు గడిచింది. అండ్ కమింగ్ 15 రోజుల్లో మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను, ఏం జరిగింది జూన్లో లాస్ట్ అనేది కమింగ్ వీడియోస్లో మీకైతే పెడతాను. అండ్ అనదర్ వీక్ అప్పుడు నేను దూరదర్శన్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎవ్రీ థర్స్డే ఉండేది నాకు షూటింగ్. ఆఫ్టర్నూన్ 3 o'clock ఉండేది లైవ్. సో అప్పుడు మళ్ళీ రెడీ అవుతున్నప్పుడు సింపుల్గా ఆ రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, బ్లూ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకున్నాను, లైట్గా మేకప్ అనమాట. ఆ రోజు ఏదో బక్రీద్ హాలిడేనో సంథింగ్ ఏదో ఉంది, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. క్లీనింగ్ ప్రాసెస్ ఒకటి ఉండింది. సో నాకు చేతనవ్వట్లేదని మేడ్ని అయితే పెట్టి చేపిస్తూ ఉన్నాను. అదంతా ఎలా జరిగింది ఏంటి, అసలు ఎందుకు క్లీన్ చేయిస్తున్నాను అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. మరి షాపింగ్కి కూడా వెళ్ళాల్సిన పని ఉంది, అత్తయ్య వాళ్ళకి స్టవ్ మార్చాలి, దానికోసం బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము.
సో చూడాలి మరి ఇక్కడ సెట్ అవుతుందా ఇంకెక్కడికి వెళ్ళామా అనేది నెక్స్ట్ వీడియోలో.